హలో ఎవ్రీవన్. మా డాగ్‌కి కెనైన్ డిస్టెంపర్ డిసీజ్ వచ్చింది. ఇది 1 ఇయర్ లోపు ఉన్న డాగ్స్‌కి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. వాటికే ఎక్కువగా వస్తుంది. సో, మీ ఇంట్లో ఎవరైనా డాగ్స్‌ని పెంచుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. వ్యాక్సినేషన్స్ ఏపిచ్చడం మాత్రం మర్చిపోవద్దు టైమ్ టు టైమ్. ఇంకా మేము డాక్టర్‌కి చూయించాము. కెనైన్ డిస్టెంపర్ సింప్టమ్స్ లాగే ఉన్నాయి. ఇది గనుక సివియర్ అయితే తగ్గడం చాలా కష్టం. దీనికి ట్రీట్మెంట్ కూడా ఏం లేదు అన్నారు. మనం మంచిగా నాన్ వెజ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ఉంటే వైరస్‌తో ఫైట్ చేసే అంత శక్తి దానికొస్తే గనక అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పన్నారు. మేము అలాగే రోజు మటను, ఎగ్స్ ఇలాంటివి పెడుతూ ఉన్నాం, పాలు. కానీ అది రోజు రోజుకి డల్ అయిపోతుంది గానీ రికవర్ అయ్యే లాగైతే ఏం కనిపించలేదు. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది. బ్లడ్ అంతా పాడైపోయిందన్నారు. దానివల్లనో ఏమో అది రికవర్ అవ్వలేకపోయింది. ఇంకా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఇంజెక్షన్ గురించి తెలిసింది. క్యాన్‌గ్లాబ్ D40 అని. ఇది ట్రీట్మెంట్ ఏం కాదు కానీ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచి వైరస్‌తో ఫైట్ చేసే పవర్‌ని ఇస్తుందంట. ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో ఉంటే ఏమైనా తగ్గేదేమో. మాకు ఇంకొక 2, 3 డేస్ ముందే తెలియాల్సింది దీని గురించి. ఇంకా లేట్‌గా తెలవడము, దాన్ని తెప్పిచ్చాము. వీక్లీ వన్స్ నేను హైదరాబాద్ ఎళ్తున్నాను ఆఫీస్‌కి. అక్కడ కనుక్కొని అక్కడి నుంచి తెప్పిచ్చాను. గుంటూరులో అయితే దొరకలేదు. ఇంకా అది ఒక డోస్ ఇచ్చాము. ఆ ఇచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్‌కే చనిపోయింది మాది. ఫుడ్ ఏం తినకపోతుంటే ఇట్లా సిరింజ్‌తో పాలు, జ్యూస్‌లు పడుతూ ఉన్నాము. సెలైన్ గూడా పెట్టిచ్చాం. అయినా అది ఆ బ్లడ్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల రికవర్ అవ్వలేకపోయింది. సో, మీరు మీ డాగ్స్‌ని జాగ్రత్తగా చూసుకోండి.